హలో అందరికీ వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. అయితే తక్కువ టైంలో బయట నుంచి ఇది తేవాలి పర్టికులర్గా అనే అవసరం లేకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకున్న ఒక కేక్ అయితే చూపిస్తున్నాను అనమాట. మనకి మెయిన్గా ఒక రవ్వ ఉంటే సరిపోతుంది, మిగతావన్నీ మనకి ఇంట్లో ఉండేవే. సో ఈ సింపుల్ రెసిపీని ఇంకా చేసేద్దాము. మరి ఇంట్లో ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు అడిగినప్పుడు ఇలాంటివి చేసిస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో నేను కూడా ఇంకా వాళ్ళు అడుగుతున్నారని చేద్దామనేసి చేస్తున్నా, అలాగే వీడియో కూడా తీస్తున్నాను అనమాట. ఫస్ట్గా ఏం లేదు, ఒక కప్పు నేను షుగర్ పౌడర్ని తీసుకున్నాను. షుగర్ అయితే మిక్సీ చేసుకొని తీసుకున్నాను. అలాగే ఒక కప్పు పెరుగు, కొంచెం నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఇందులో కొంచెం మంచిగా ఉంటే మనకి కేక్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఇంకొక కప్పు రవ్వనైతే తీసుకుంటున్నాను. రవ్వ తీసుకున్న తర్వాత మొత్తం కలుపుకుంటాం కదా. సో మనకి ఎక్కువగా అంటే దానికి లెవెల్ సరిపోతే ఓకే, ఎక్కువగా వాటర్ కనిపించకుండా థిక్గా అనిపిస్తే ఇంకొంచెం పెరుగైనా లేదంటే పాలన్నా యాడ్ చేసుకోవాలి, వాటర్ యాడ్ చేయకండి. ఒకవేళ కరెక్ట్గా అనిపిస్తుంది ఈ విధంగా, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయ్యింది కరెక్ట్గా అనిపిస్తే ఇంకేం అవసరం లేదు. సో ఇట్లా తీసుకొని ఇది ఒక 10 minutes నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా అంతలోపు అయితే మనం కేక్ ఎందులో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్కి అయితే నెయ్యి మొత్తం రాసుకోవాలి. ఇది కూడా మనకి మంచి టేస్ట్ వస్తుంది, ఎందుకంటే నెయ్యి ఎక్కువగా ఉన్నా కూడా ఇదంతా నెయ్యి ఇప్పుడు కేక్కే పడుతుంది కదా. సో మళ్ళీ కొంచెం మైదా పిండి అన్నా లేదంటే గోధుమ పిండి అన్నా, ఇవి రెండిట్లలో ఏదైనా ఓకే. ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి, మొత్తం ఆ బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొన్ని నేను బాదం పప్పులు వేస్తున్నాను. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను నార్మల్గా వేస్తున్నాను ఓన్లీ బాదం పప్పులని. అయితే ఇది పోసుకునేటప్పుడు మొత్తం ఒకటే లెవెల్లో పోసుకోవాలి, మధ్యలో అటు ఇటు తిప్పడం అలాంటివి ఏమి ఉండద్దు. ఒక లెవెల్లో పోసుకున్న తర్వాత ఒకసారి బౌల్ని నార్మల్గా స్ప్రెడ్ చేసుకున్నామనంటే ఇట్లా లెవెల్ చేసుకొనేసి ఇంకా మనం ముందుగానే కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి వేడి చేసి ఉంచాలి. అది బాగా వేడైన తర్వాత ఇంక ఈ బౌల్ని అందులో పెట్టేసుకొని ఒక 30 minutes కరెక్ట్గా ఉంచాను. 30 minutes ఉంచిన తర్వాత ఒక 10 minutes నార్మల్గా వదిలేయండి. ఒక 10 minutes తర్వాత కొంచెం కూల్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా మనం తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు అయితే అసలు ఇష్టంగా తింటారు. మళ్ళీ సింపుల్ రెసిపీ, మనకి ఎక్కువ ఏం అవసరం లేదు. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.